సమ్మర్ హాలిడేస్ కదా! రోజు ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టాలంటే చాలా కష్టం. ఒక కేజీ పిండితో ఒక గంటలో చేసేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ. 3 గ్లాసుల బియ్యం పిండిని మంచిగా జల్లించుకొని, తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డలను కొట్టి తీసి పెట్టుకొని, 2, 3 స్పూన్ల జీలకర్ర వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెకోడీలు టేస్టీగా రావాలంటే నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం అరగడానికి ఊమ కూడా వేసుకొని, మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్రను కూడా వేసుకొని అంతా పిండికి పట్టించాలి. తర్వాత వేడి నీళ్లు మరిగించుకొని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకొని ఇలా మంచిగా మసాజ్ చేయాలి పిండిని. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మంచి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయన్నమాట. కారపూస పావులో స్టార్ బిల్ల వేసుకొని పిండి కొంచెం కొంచెం పెట్టుకొని మీకు ఇష్టం ఉన్న షేప్ లో వేసుకోవడమే. దీన్ని ఎక్కువ రౌండ్లు వేసుకోకుండా ఒకటే రౌండ్ తో వేసుకొని కాలేటప్పుడు మంచిగా కాలి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీటిని బెడ్షీట్ మీద వేసుకుని తర్వాత అయినా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ప్లేట్ లో వేసుకుని ప్లేట్ నుంచి డైరెక్ట్ గానైనా ముక్కులో వేసేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకోండి, లేకపోతే ప్లేట్ లో వేసుకుని అన్ని ఒకటేసారి వేసుకుని ఏం విరిగిపోవు, మంచిగా దూరగా కాల్చుకోండి. చెకోడీలు క్రిస్పీగా రావడం అనేది కాలవడంలోనే ఉంటుంది. ఆయిల్ అనేది ఓవర్ గా వేడి ఉండకూడదు. చెకోడీలు వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అలా చేస్తే కరకరలాడే పర్ఫెక్ట్ చెకోడీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.